హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ఒక్కసారి చివరిదాకా ఈ వీడియో డోంట్ చూడండి. టేక్ ఇన్ నెగటివ్. మీరు హీరో మెటీరియల్లా ఉండరు. బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్కా? మీడియా పర్సన్ మీరు హీరో మెటీరియల్ కాదు అని అనడం వల్ల ఏమైనా ఫీల్ అయ్యారా? సార్ నో సార్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఏ హీరో అండి. హీరో మెటీరియల్ అంటూ ఏమి ఇక్కడ ఒక రూల్ బుక్ లేదు. ఎనీబడి కెన్ హీరో. మా తెలుగులో కమెడియన్ రాజబాబు గారు కూడా హీరో చేశారు. అందరూ ఎనీబడి కెన్ హీరో ఇన్ దేర్ క్రాఫ్ట్, ఇన్ దేర్ స్టైల్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ క్వశ్చన్ అనగానే? కొంచెం ఫీల్ అయ్యారా? No sir. Why? I'll tell you why. Because this is not the first time I'm hearing it, sir. అచ్చా, I've been hearing it from my childhood. Like ఫ్రమ్ చైల్డ్హుడ్. from childhood, they'll say I'm thin, I'm dark, and all those things I've been hearing only. And during Love Today also, I got bullied on stage, saying like you're not Bullying. doing good, yeah, and all those things I've heard, sir. విజయం సాధించాలి అని నిర్ణయించుకున్నప్పుడు మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొంటూ పోవాలి తప్పించి దాని గురించి చాలా బాధపడకూడదు. ఇక్కడ ప్రదీప్ గారు చెప్పింది ఏంటి అంటే, ఒక కొత్త చొక్కా కొనుక్కున్నప్పుడు మొదటిసారి దాని మీద మరక పడితే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ చొక్కా మొత్తం మరకలైన తర్వాత దాని మీద ఎన్ని మరకలు పడినా మరొక మరకే కదా అని చెప్పి మనం చాలా సునాయాసంగా సున్నితంగా తీసుకుంటాం. ఆయన ప్రయాణం కూడా అలాంటిది. చిన్నప్పటి నుంచి ఆయన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా కమెంట్ చేసిన అవన్నీ పెడచెవిన పెట్టి ఓటమిని దరిచారనివ్వకుండా విజయం వైపు పరుగులు తీస్తూ ఇప్పుడు ఇలా ఉన్నారు.